రండి. బాగున్నారా? ఏంటి బామ్మ అరేంజ్మెంట్స్? అరేంజ్మెంట్స్ కాదురా, నీకు చిల్లకి ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ బావా నీకు కొత్త టీజర్ చూపించు. ప్లీజ్ బావా ఒక్కసారి చూడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దగ్గరికి రా. బావా ఒక్క నిమిషం జస్ట్ 1 సెకండ్. బావా టీజర్ టీజర్. కావ్య 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 ఒక్క నిమిషం ఇట్రా. ఏంటి? ఒక్క నిమిషం ఇట్రా, పక్కకి రా. యాక్టింగ్ అని చెప్పాను కదా, చూడు నేను చెప్పినట్టు చెయ్యి, ఓకేనా? ఓకే. తను వస్తుంది, ఇంకా నువ్వు రెచ్చిపో. తను చూస్తుందా? చూస్తుంది. ఏంటిది? ఏ చెప్పాను కదా యాక్టింగ్ అని, మర్చిపోయావా? ఓకే ఓకే. తను వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు, ఉంది. ఐ లవ్ యూ కావ్య, ఐ రియల్లీ లవ్ యూ. बीट बीट गवार चक्कर में बार इडली में सांबार. అమ్మా అల్లుడు మనకు దెబ్బేశాడు. చూడకూడదు వచ్చాయి, చూడకూడదు వచ్చాయి, చూడకూడదు వచ్చాయి. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. బావా నువ్వు ఫోన్ చేయగానే మోడీ గారు ఫోన్ చేసినంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను. వీళ్ళిద్దరికి పెళ్లి చేసి నా కూతురికి నీ ఇంట్లో ప్రత్యేక హోదా కల్పిస్తామనుకున్నాను, కానీ వాడు వేరే అమ్మాయికి ప్రత్యేక హోదా కల్పించాడు బావా. చూడు బావా, చేయాల్సింది మొత్తం చేసి ఎంత అమాయకంగా చూస్తున్నాడో. బావా హైదరాబాద్ లో మా చిలకను వదిలేసి వేరే అమ్మాయితో చిందులేసినప్పుడే నా డౌట్ వచ్చింది బావా. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, వీళ్ళిద్దరూ లవర్స్ అని. ఎరా చిన్న, ఈ ముక్క ముందే చెప్పుంటే ఈ తొక్కలో సంబంధం మాట్లాడేవాళ్ళం కాదుగా. మాది తొక్కలో సంబంధమా? మాది తొక్కలో సంబంధమా? మీతో ఈ మాట అనిపించుకుని ఇంకా ఇక్కడే ఉండటానికి మేము బరువు తక్కువ వాళ్ళమే గాని బరువు తక్కువ వాళ్ళం కాదు. ఇంకా ఇక్కడ వద్దు చిలకారా, వెళ్ళిపోదాం రా. రా బావా, వెళ్లే ముందు ఒక్క మాట. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి లవ్వులు రొమాన్స్ వెరీ కామన్ అయిపోయినాయి బావా. బావా మన కుర్రాడు చాలా ముందుకెళ్ళిపోయాడు బావా అమ్మాయితో. నువ్వు తొందరలో వీడికి పెళ్లి చేయకపోతే తాతమైపోతావు బావా. వెంటనే పెళ్లి చేయి బావా. గాడ్ బ్లెస్ యూ బావా. పాపా నాకు బావ కావాలి. నాకు అమరావతిలో ల్యాండ్ కావాలి, అది తుళ్ళూరు పక్కన కావాలి. కుదురుతుందా? అలాగే బావ కూడా సాధ్యం కాదు నాన్న. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. చాలు చాలు. ఏమండి ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? కోపం కాకపోతే వాడు చేసిన పనికి ఆనందించాలా? ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడం తప్పు కాదు కదరా. నాకు చెప్పకపోవడం తప్పు. నువ్వంటే భయపడి చెప్పుండడు. ఆ అమ్మాయి మా అందరికి బాగా నచ్చేసిందిరా. ఆ చిలకదేముందిరా, జానాబెత్తటి గొడ్లేసుకుంటది. ఈ అమ్మాయి మహాలక్ష్మి లాగా ఉంటది. ఆ అమ్మాయి వస్తుంది, ఎవరో ఏంటో కనుక్కో. దామ్మదా కూర్చో. రారా. నువ్వు ఉండమ్మా, ముందు స్వీట్ పెడదాం. అలాగే. నేను మొహమాట పడకమ్మా, తిను. అంకుల్ మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. మీరు చిన్నకి నాన్నలా లేరు, అన్నలా ఉన్నారు. తమ్ముళ్ళ ఉన్నాం లేదు. బావా మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నన్ను ప్రేమగా చూసుకునే అన్నయ్య వదిన ఉన్నారు. నువ్వు మా ఇంటికి రావడం మీ అన్నయ్యకి తెలుసా? తెలీదు. తెలుసు అంటే ముందు తెలీదు, తర్వాత తెలుసు. మీ అన్నయ్య ఏం చేస్తుంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ. పోలీసా? పోలీసు అనేవాడు ఇంతవరకు ఊళ్ళోనే అడుగుపెట్టలేదు, ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చేరుతున్నాడు అనమాట. కావ్యా, కావ్యా, వస్తున్నా. రారా కూర్చో. ఏంటంటీ
ఇవి మా వంశ పారంపర్యంగా వస్తున్న గాజులు తీసుకో. అవునా? ఇవి నాకెందుకు ఇస్తున్నారు? మా ఇంటి కోడలికి ఇలా నగలివ్వటం ఆనవాయితీ. మా అత్తగారు నాకిచ్చారు, నేను నీకిస్తున్నాను. తీసుకో అమ్మా. మీ ఇద్దరికి పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నాం. తీసుకోమ్మా. ఈ అమ్మాయికి మన బాబ్జీ బాగా నచ్చాడు. ఇద్దరికి తొందరలోనే పెళ్లి చేసేద్దాం. అవునవును, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేస్తే మన బాధ్యత తీరిపోద్ది. గాజులంట పెళ్ళంట. అసలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? మళ్ళీ లైఫ్ లైట్ వైపు రాకూడదు. అసలు అసలు ఇదంతా ఆ బాబ్జీగాడు వల్లే. బాబ్జీగాడు నన్ను చీట్ చేశాడు. ఎలా అయినా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఇందుకే. తొందరగా బస్సు వస్తే బాగుండు. ఇదేంటిది? మన అమ్మ ఎక్కడ ఉంది? అరే రే రే రే, ఏంటమ్మా మార్నింగ్ వాకా? జోకా? ఆ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? బాబ్జీ నన్ను లవర్ గా యాక్ట్ చేయమంటే ఒప్పుకున్నా. ఆ? వాళ్ళ ఇంట్లో అందరూ నన్ను కోడలుగా ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఇక్కడే ఉంటే నాకు పెళ్లి చేసేలా ఉన్నారు. అందుకే వెళ్ళిపోతున్నా. ఇదిగో, ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోయావంటే బాబ్జీ గారు వాళ్ళ నాన్న చేతిలో బుక్ అయిపోతారు తెలుసా? ఇక్కడే ఉంటే నేను బుక్ అయిపోతా తెలుసా? ఆ, అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు ఆటో, అన్నమాట? ఆటో, 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 ఆటో. ఇదిగో అమ్మాయి, అరే బాబాయ్, ఇదిగో, రే, 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 అటు, అటు, ఇదిగో, రే, రే, ఆపొద్దు, ఆపొద్దు, ఆపొద్దు. ఇదిగో అమ్మాయి, నేను చెప్పేది ఇదిగో, ఇదిగో మాట, ఇదిగో, 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 నా మాట విను, నా మాట విను. ఇదిగో, నేను చెప్పేదేనమ్మా. ఇదిగో, ఇదిగో, చెప్పేది. అరే, 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 ఇప్పుడు నీది కట్ చేస్తాను రా. ఇది పట్టుకోరా. మాయా, హలో. రే బాబ్జీ, నీకు దెబ్బడిపోయిందిరా. ఏమైంది? నువ్వు ఆ అమ్మాయి లవర్స్ కాదంటగా? నీకెవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. పైగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కూడా. ఇప్పుడు ఆ పిల్ల జంప్ అయిపోయి ఊరంతా కంప్ అయిపోయి మీ నాన్న తెలిసిపోయి నీకు పగిలిపోయే టైం వచ్చిందిరా. ఇక నువ్వు ఆ చిలకతో పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. మమ్మల్ని మోతం చేస్తా ఉంటారు నువ్వు. ఇప్పుడు మీ నాన్న తెలిస్తే ఉంటుందా నీకు? జంబలకాయ పంపే. కావ్య, కావ్య ఆగు. కావ్య, త్వరగా పోనీ. కావ్య నేను చెప్పేది విను, ఒక నిమిషం ఆగు. కావ్య ప్లీజ్. కావ్య, త్వరగా పోనీ. అరే నేను చెప్పేది విను, ఒక నిమిషం ఆగు. కావ్య ప్లీజ్. కావ్య ఆగు. అరే నేను చెప్పేది వినిపించుకోవేంటి కావ్య? త్వరగా పోనీ. అలా ఆపు, ఆపు. ఎందుకు ఆపావు? పోనీ, త్వరగా పోనీ. కావ్య, ఏమైంది కావ్య? ఎక్కడికి వెళ్తున్నావు? చూడు బాబ్జీ, మా ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారని ఇక్కడి వరకు పారిపోయి వచ్చా. ఇక్కడ కూడా అదే గోల. ప్లీజ్ కావ్య, నా కోసం ఇంటికి రావచ్చు కదా. జస్ట్ హెల్ప్. ఇప్పటిదాకా చేసిన హెల్ప్ కి థ్యాంక్స్. ఇంకా నన్ను వదిలే. జస్ట్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ ప్లీజ్ కావ్య, ఒక్కసారి మా ఇంటికి రా. నీ ప్రాబ్లం కోసం నన్ను వాడుకోవాలని చూడకు. మూవ్. నా మాట విను కావ్య, ప్లీజ్ కావ్య. ఆటో, కావ్య పోనీ. నా మాట విను, ఏ, ఒక్కసారి విను ప్లీజ్ కావ్య. కొంచెం. కావ్య, త్వరగా. కావ్య, కావ్య. పోనీ. ఇప్పుడు మా బాబుని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. అసలే ఆయనకు డౌట్ లేదు. అప్పటి అబ్బా, టైర్ పంచర్ అయినట్టుంది.
నేను చెప్పేది విను కావ్య వదలరా వదలు రేయ్ నువ్వు ఫస్ట్ టైం అమ్మాయిని కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా నువ్వు పోలీస్ కాదని ఎవడ్రా నువ్వు చెప్తాను చెప్పు రేయ్ ఎవడ్రా నువ్వు చెప్పు చెప్తాను చెప్పరా చెప్తాను చెప్తాను చెప్పు కావ్య ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు నా మాట విని ఇంటికి రా నేను సేఫ్గా పంపించే బాధ్యత నాది పద అయ్యో